కొడుకు బాడీ అయినా దొరికితే మన చేసి ఆత్మకి శాంతి చేసుకుంటాము. అందరు బాడీ దొరుకుతున్నాయి, నా కొడుకు బాడీ దొరుకుతలేదు. నా బాధ ఎవరు అర్థం చేసుకోలేదు. పటాన్చెరు సమీపంలోని పాషమైలారం పారిశ్రామిక ప్రాంతంలో జరిగిన సిగాచి పరిశ్రమ రియాక్టర్ పేలుడు ఘటన తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అత్యంత ఘోరమైన పారిశ్రామిక ప్రమాదంగా నిలిచింది. ఈ మహా విషాదంలో ఏకంగా 45 మంది మృతి చెందారని అధికారులు అంచనా వేస్తుండగా అనధికారికంగా మాత్రం 38 మంది చనిపోయినట్లు పేర్కొంటున్నారు. అయితే అందులో ఇప్పటి వరకు కేవలం 18 మంది మృతదేహాలను మాత్రమే గుర్తించిన అధికారులు వారి కుటుంబాలకు అప్పగించి స్వస్థలాలకు తరలించారు. అయితే ప్రమాదం జరిగి 4 రోజులైనా ఇంకా 12 మంది ఆచూకీ లభించకపోవటం వారి కుటుంబ సభ్యులను అంతులేని వేదనలో ముంచెత్తుతోంది. ఇటు సిగాచి కంపెనీ, అటు ధృవ ఆసుపత్రి వద్ద గుండె లవిసేలా రోధిస్తున్న బాధితుల కుటుంబాలు ఆర్తనాదాలు కంటతడి పెట్టిస్తున్నాయి. పేలుడు ధాటికి శిథిలాల కింద చిక్కుకున్న కార్మికుల్లో రెస్క్యూ సిబ్బంది ఇప్పటి వరకు 8 మంది మృతదేహాలను వెలికితీశారు. అయితే ఈ మృతదేహాలు దారుణంగా కాలిపోవడం, భారీ శిథిలాలు మీద పడటంతో కార్మికులు మాంసం ముద్దల్లా మారిపోయారు. దీంతో మృతదేహాలను గుర్తించడం కష్టతరం కావడంతో వైద్యులు DNA పరీక్షలు నిర్వహిస్తున్నారు. 4 రోజులు గడుస్తున్నా తమ వారి జాడ దొరక్కపోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదనలో కూరుకుపోయారు. మీకు దండం పెడతాం, కనీసం నా కొడుకు శవమైనా ఇవ్వండి అని ఓ తల్లి గుండె లవిసేలా రోధిస్తోంది. మీ కాళ్ళు మొక్కుతాం, మా వాళ్ళ శవాలైనా ఇయ్యండి సారు అంటూ ఓ తండ్రి పోలీసుల కాళ్ల మీద పడి వేడుకుంటున్న దృశ్యాలు హృదయాలను మెలిపెడుతున్నాయి. బాధ ఉంది. మేము వచ్చినాము, మా కొడుకు దొరకకొచ్చిండు. కొడుకు ఒక బట్టన దొరికితే తీసుకుపోతాము, ఒక బాడీ అయినా దొరికితే మన చేసి ఆత్మకి శాంతి చేసుకుంటాము. అందరు బాడీ దొరుకుతున్నాయి, నా కొడుకు బాడీ దొరుకుతలేదు. నా బాధ ఎవరు అర్థం చేసుకోలేదు. ఆ దేవుని కర ఎరక ఉండాలి, ఈడి కర రాక ఏనికోసము కొడుకుని ఎందుకు తెలివకొచ్చింది. ఎన్నో బాడీలు వచ్చినాయి, వాళ్ళ మనసు లేదు. 4 రోజుల నుండి ఇంతమంది ఇడికి వచ్చి చూస్తున్నాము, పతే లేదు. ఏడనింకాలే, ఎవరికి అడగాలి? మేము ఇడికి వస్తే వాళ్ళకు బాధం అవుతుంది, సార్ వాళ్ళకు. మా బాధము సార్ వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇంతమంది ఎందుకు వస్తున్నారు? దొరికితే మేమే పంపిస్తాము, మేమే టెస్ట్ చేస్తాము, ఇంకా టైం పడుతుందని చెప్తున్నారు. దేవురే, ఇంత బాధ యారికి బరిపడుతుంది దేవురే. దేవురే, 4 రోజుల నుండి వస్తున్నాము పోతున్నాము. ఈడ ఉంటే వాళ్ళకు ఇబ్బంది అవుతున్నది, సార్ వాళ్ళకు ఏడుచుకుంటే ఈడ కూర్చుంటున్నారు అంటున్నారు. మా బాధ కోసం మేము కూర్చుంటే వాళ్ళకు ఇబ్బంది అనిస్తుంది సార్ వాళ్ళకు. అంటే మేము కష్టం కోసం మేము వచ్చి కూర్చుంటున్నాం. ఈడైనా ఆడుకోనికి రాలేదు సారు. ఎన్ని రోజులు పడుతుందేమో సార్ వాళ్ళకి ఎరక, మాకేం ఎరక. 20 years సారు. ఫ్యాక్టరీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? మృతదేహం దొరికితే పంపిస్తాం వెళ్ళండి అంటున్నారని, టైం పడుతుంది వెతుకుతున్నామని పోలీసులు చెప్పి అధికారులు వెళ్లిపోతున్నారని బాధిత కుటుంబాలు వాపోతున్నారు. 4 రోజుల నుంచి ఫ్యాక్టరీ బయటే ఉన్నాం, DNA నమూనాలు తీసుకున్నా కూడా మృతదేహాన్ని వెతకడం లేదు, ఫ్యాక్టరీ పరిసరాల్లోకి కూడా ఎవరిని వెళ్లడీయడం లేదు అంటూ
జాడ తెలియని కార్మికుల కుటుంబ సభ్యులు చెప్తున్న మాటలు వింటుంటే మనసులు చిబుక్కు మనకు మానవ్. हम इधर से आए हैं, हमारा भांजे का बेटा है उन्होंने, हमारा 4 दिन से हम इधर से फिर रहे और रिस्पेक्ट हमको दिया, हम उनको नमस्ते करते, डॉक्टर मैडम को भी नमस्ते करते और सीएम को भी नमस्ते करते. सब ठीक है मगर बॉडी नहीं मिल रहा, डीएनए भी लिए मगर वो टेस्ट भी नहीं मिल रहा. 4 दिन से हम कहीं दिख से हम लोग आए हैं, फिर भी हमारे को कुछ यहाँ पर बॉडी नहीं मिल रहा, इसलिए हमको बहुत तकलीफ हो रहा है इधर रहने के लिए. और मैं अभी बोल रहे कि उधर मत जाओ, इधर ही ठहरो, कौन तो 1-2 आदमी जाओ ठहरो उधर, उसके बाद कोई नहीं जाने का बोल के ऐसा रुकावट करके हमको इधर ठहरा कर गए, इसलिए हमको कुछ करना नहीं हो रहा. మరోవైపు ఇంకొందరు మాత్రం పేలుడు ఘటన జరిగి 4 రోజులవుతున్నా తమ కుటుంబ సభ్యుల ఆచూకీ ఇప్పటి వరకు చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపైన తీవ్ర ఆందోళనకు దిగిన కార్మికుల కుటుంబ సభ్యులు తమను పరిశ్రమ వైపు కూడా రానివ్వడం లేదని మండిపడుతున్నారు. కొందరు అధికారులు పొంతనలేని సమాధానాలు చెప్తున్నారని, తమ కుటుంబ సభ్యులను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆచూకీ లేని కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండగా దొరికిన మృతదేహాలు ఎవరివని గుర్తించేందుకు డిఎన్ఏ పరీక్షలు చేస్తున్నారు. అయితే రిపోర్టులు వచ్చాక మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ నిరీక్షణ బాధిత కుటుంబాలకు నరకప్రాయంగా మారింది. సిగాచి పరిశ్రమ పేలుడు కేవలం ఒక పారిశ్రామిక ప్రమాదం మాత్రమే కాదు, ఎన్నో కుటుంబాల జీవితాలను ఛిద్రం చేసిన ఒక పెను విషాదం. ఈ విషాద ఘటన గురించి, మృతదేహాల కోసం ఎదురు చూస్తూ వారి కుటుంబాలు అనుభవిస్తున్న నరకం గురించి మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి.